హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. మరి సంఘము శోధింపబడుతుంది, మరి సంఘాన్ని చెరపడుతున్నారు. మరి బైబిల్లో స్టెఫను అనే ఒక యవన అపోస్తలుడు దేవుని గురించి బోధించినప్పుడు మరి అతన్ని చంపేస్తారు. అయితే అక్కడ మరి అప్పట్లో ఇలా షర్ట్స్ ప్యాంట్స్ వేసుకునే వాళ్ళు కాదు కాబట్టి అప్పట్లో వాళ్ళు మరి షాల్వాల్లాగా దుస్తులు వేసుకునేవారు. మరి స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆ దుస్తులు ఒక యవనస్తుడికి ఇస్తారు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, సౌలు, పౌలుగా మారబడ్డ సౌలు. అయితే తర్వాత ఆ సౌలు భక్తుడు మరి చాలా దేవుని గురించి ఎంతో రోషం కలిగిన వ్యక్తి. మరి ఆయన పేరిట వీళ్ళు దుర్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి క్రీస్తు శిష్యుల మీదే పగవించుకొని మరి వారిని చంపడానికి బయలుదేరతాడంట. ఒకసారి వాక్యం చూసుకుందాం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులో సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఏమంట, ఈ యొక్క మార్గంలో ఎవరైతే వెళ్తున్నారో మరి క్రీస్తుని వెంబడించే మార్గంలో ఇంకెవరైనా వెళ్తున్నారా, వాళ్ళని కూడా పట్టి తీసుకురావడానికి, హత్య చేయడానికి, బంధించడానికి మరి పర్మిషన్ తీసుకుని వెళ్తున్నాడంట. మరి చూసినట్లయితే ఆగ్రహంతో ఉన్న పౌలు, ఎంతోమందిని చూస్తున్నాం ఆగ్రహంతో ఉన్నారు. సోదరుడు సోదరి, బైబిల్లో ఉంటుంది ఆగ్రహము అంట ఉరితేస్తుందంట. యాంగర్ క్లౌడ్స్ యువర్ జడ్జ్మెంట్. కొన్నిసార్లు ఆగ్రహము నువ్వు ఆలోచించే విధానాన్ని క్షీణింపజేస్తుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? సౌలు కూడా అదే జరుగుతుంది. మరి సౌలు ఇది పగతో చేస్తున్నాడా? కాదు, దేవుని మీద ప్రేమతో, ఆ దేవుని మీద ఇష్టముతో ఆ దేవుని ప్రేమించాడు కాబట్టి, నేను నమ్మిన దేవునికి ఇక్కడ దుర్ప్రచారం జరుగుతుంది, దీన్ని ఆపాలని చెప్పేసి మరి సౌలు ముందుకు వెళ్తున్నాడు. అయితే వెళ్తున్న దారిలో మరి ఏం జరిగిందో చూద్దాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. అయితే మరి వెళ్తున్నప్పుడు అక్కడ ఆకాశం నుండి ఒక వెలుగు అతన్ని చుట్టుముట్టినప్పుడు ఆ వెలుగుకి అతని కళ్ళు పోయాయంట. హీ బికేమ్ బ్లైండ్. మరి మనకి తెలుసు అది ఎవరో కాదు, యేసు ప్రభువారు తన మహిమలో అతనికి కనబడ్డాడు. మరి ఈ యొక్క సూర్యుని మనం చూస్తూ ఉంటాము. ఆ సూర్యుని ఒక నిమిషం పాటు చూడగలుగుతామా? కంటిన్యూస్గా చూసిన తర్వాత వేరే దాన్ని మనం చూడగలుగుతాము? చూడలేము. ఎందుకు? అంత ప్రకాశవంతమైన సూర్యుడు. మరి ఆ సూర్యుని సృష్టించిన సృష్టికర్త మహిమ ఇంకెంత ప్రకాశవంతంగా ఉంటుంది. నరుడు తన కళ్ళతో చూడగలడా? చూడలేడు. అది ఎప్పుడైతే మరి పౌలు ఆ మహిమను చూశాడో తన కళ్ళు పోయాయంట. అయితే అక్కడి నుంచి యేసు ప్రభువు వారు ఒక స్వరం ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావా అని తనతో ఒక స్వరం పలుకుట వినను. ఇక్కడ మనం చూడాలి ఏంటి అంటే, సౌలా సౌలా, నన్నేలా హింసించుచున్నావు. యాక్చువల్లీ ఈ సౌలు ఎవరిని హింసించాడు? స్టెఫెన్ని. ఇంకెవరిని హింసించకూడుతున్నాడు? శిష్యులను, మరి క్రీస్తుని వెంబడించేవారిని. కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారు ఇక్కడ? నీవు నా ప్రజలను హింసిస్తున్నావా అనట్లేదు, పేతురుని హింసిస్తున్నావా అనట్లేదు, తోమాని హింసిస్తున్నావా అనట్లేదు, యోహాన్ని హింసిస్తున్నావా అనట్లేదు, క్రైస్తవులను హింసిస్తున్నావా అనట్లేదు, నన్నేలా హింసిస్తున్నావు. మరి ఈరోజు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మనము దేవుని ప్రజలమే, కానీ యేసు ప్రభువారు నా ప్రజలు అంటాడా? లేదు, నేనే అంటాడు. హల్లెలూయా. మరి ఇదే సౌలు పౌలు భక్తుడిగా మారినప్పుడు ఒక మాట అంటాడు గలితీయుల్లో. ఏమనంటే, క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి తిని, క్రీస్తుతో పాటు నేను తిరిగి లేచి తిని. హల్లెలూయా. ఎందుకు అంటే, మనని క్రీస్తు శరీరం అని అంటారు. అంటే నీకేదన్నా జరిగిందా, నీకేదైనా అపాయం వచ్చిందా, నీకేదైనా అనారోగ్యం వస్తుందా, సోదరుడా సోదరి, అది క్రీస్తుకి కలిగినట్లంట. భూమి మీద మరి పరలోకంలో ఆయన ఎట్టివాడో భూమి మీద మనం అట్టివారమంట. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న
యేసును. హల్లెలూయా. ఈరోజు అనుకుంటున్నాం మనం హింసింపబడుతున్నాము, అనుకుంటున్నాను నేను బాధపడుతున్నాను. సహోదరుడా సహోదరి, మరి మీరు అనొచ్చు, బ్రదర్ మీకు తెలీదు నేను ఏం గోత్రం అవుతున్నాను నా లైఫ్లో. కేవలం నువ్వు కాదు, నీతో పాటు క్రీస్తు కూడా అది గోత్రం అవుతున్నాడు. హల్లెలూయా. మరి ఆయనని హింసించగలిగేది ఏదన్నా ఉందా భూమి మీద? ఏమీ లేదు. అంటే నీకు కూడా ఏమీ లేదు. ఎల్లప్పుడూ నీకు విజయమే కలుగును గాక. హల్లెలూయా. సహోదరుడా సహోదరి, మరి ఎవరైనా హింసింపబడుతున్నారా? ఈ ఒక్క మాట యేసు ప్రభువారు మరి మిమ్మల్ని హింసిస్తున్న వారితో అంటున్న మాట, నన్నేలా హింసించుచున్నావు అని చెప్పేసి. కాబట్టి మనం దేవుని ప్రజలమే, మనం దేవుని నమ్మిన వారమే, విశ్వాసులమే. కానీ మనకి ఇంకొక పేరు కూడా ఉంది, సంఘము. ఏంటి ఆ సంఘము? క్రీస్తు శరీరము. హల్లెలూయా.